నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సుప్రీంకోర్టు అడ్వకేట్ సాయి కృష్ణ ఆజాద్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే గోపి. సో మనం చూసుకోవచ్చు, ఈ మధ్యకాలంలో చాలా మంది వీలునామా రాయకుండా చనిపోతే ఆయన ఆస్తి ఎవరికి వెళ్తుందని ఒక పెద్ద డౌట్ అందరి మధ్యలో ఇది మెదులుతా ఉంది ఈ మధ్యకాలంలో. సో ఇంకొకటి, చాలా మందికి అప్పులు ఇచ్చారు, కొంతమంది ఉంటారు వడ్డీ వ్యాపారస్తులు. సో వాళ్ళు సడన్ గా చనిపోతే వాళ్ళకి వచ్చే డబ్బులు మొత్తం కూడా ఎవరికి వెళ్తాయంటారు మీ మాటలు? మంచి ప్రశ్న అడిగా గోపి. ముఖ్యంగా అసలు వీలునామా అంటే ఏంటో నేను రెండు ముక్కల్లో చెప్తాను, కంటిన్యూషన్ గా మనం మాట్లాడు. ఓకే. వీలునామా అంటే ఏంటంటే జనరల్ గా ఒక వ్యక్తి జీవించి ఉన్న కాలంలో అతను సంపాదించిన స్థిర చరాస్తులు ముఖ్యంగా. అయితే చాలా మంది స్థిరాస్తులు అంటే ఇల్లు పొలాలు అనుకుంటారు. చరాస్తులు అంటే తెలుసు కదా మనకి, క్యాష్ కానీ గోల్డ్ కానీ. ఇంకొకటి కూడా ఉంది, చాలా మంది తెలియదు, మేధో హక్కులు. మేధో హక్కులు అంటే ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ లాస్ అంటాం. రైట్. ఓకే. ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్. గోపి అనే వ్యక్తి ఒకటి కనిపెట్టాడు, అలా వస్తువు కనిపెట్టాడు, దానికి సంబంధించిన హక్కులు వేరే వాళ్ళు కొనుక్కున్నారు. కొనుక్కున్నప్పుడు దానికి ఏదైతే ఇంటెలెక్చువల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాపర్టీ ఏదైతే ఉందో ఈయన తర్వాత ఎవరికి చెందాలి. అలాగే గోపి ఒక బుక్ రాశాడు, కాపీరైట్ అంటాం. ఆ బుక్ రాసిన సందర్భంలో దాని మీద కొంత లాయల్టీ వస్తుంటుంది. ఉదాహరణకు ఒక బుక్ రాశాడు, లాయల్టీ వస్తుంది. ఆ లాయల్టీ తర్వాత ఎవరికి చెందాలి. ఓకేనా. తర్వాత గోపి ఏంటంటే ఒకటి కనిపెట్టాడు, ఒక వస్తువు కనిపెట్టాడు. దాని ద్వారా కొంతమందికి, ఉదాహరణకి నేను చెప్తాను, వంటలు ఉంటాయి. వంటలు కొంతమంది వెరైటీగా వండి ఈ మధ్యకాలంలో కొన్ని వెరైటీ బిర్యానీలు వండుతారు, వండి దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకుంటుంటారు. ఓకే. అలాగే కొంతమంది ఒక సంస్థని, ఒక ట్రేడ్ మార్క్ని రిజిస్ట్రేషన్ చేసుకుంటుంటారు. ఇప్పుడు ఉదాహరణకి మీకు ఒక పార్టీ ఉంది, ఉదాహరణకు చెప్తున్నాను. ఒక పార్టీ ఇప్పుడు ఓడిపోయింది అనుకోండి ఆంధ్రప్రదేశ్లో. ఆ పార్టీ యాక్చువల్గా ఆ పార్టీ వాళ్ళది కాదు, వైసీపీ. ఇక అందరూ తెలిసిన విషయం. చిరంజీవి గారి పార్టీ తెలుసు కదా, ప్రజారాజ్యం. అది ఆయనది కాదు, ప్రజారాజ్యం పార్టీ ఆయనది కాదు. ఒక లాయర్ రిజిస్ట్రేషన్ చేసుకుంది. ఓకే. అలాగే వైఎస్ఆర్సీపీ ఒక XYZ పర్సన్ ఆయన రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మీకు అర్థమైంది కదా. సో ఇలాంటివన్నీ కూడా రిజిస్ట్రేషన్ చేసుకునే కొన్ని పార్టీలు, సంస్థలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఉంటాయి. అవి కూడా ఎవరికి చెందాలి, అవి కూడా వారసులకు వచ్చేస్తాయి. ఓకే. సో అందుకని ఏంటంటే వీలునామా అనేది తన యొక్క మేధోవి హక్కులు కానీ, తర్వాత అతనికి వచ్చే లాయల్టీస్ కానీ, ఇంట్రెస్ట్లు కానీ, లేదంటే ఇతను ఒక వేరే కొన్ని కుటుంబానికి సంబంధించిన వారసత్వానికి వచ్చే హక్కులు కానీ కొన్ని ఉంటాయి. వారసత్వం సంబంధించిన హక్కులు ఉంటాయి, కొన్ని ఆదాయ మార్గాలు ఉంటాయి. సో ఇవన్నీ కూడా వీలునామా ద్వారా తన తదనంతరం ఎవరికైతే ఇస్తారో అది ఆటోమేటిక్ ఇవ్వాలి. ఒకవేళ వీలునామా రాయలేదనుకోండి, వీలునామా రాయకుండా ఒక హిందూ పురుషుడు కనుక మరణిస్తే, ఇప్పుడు మీరు చెప్పిన మేధో హక్కులు కానీ అన్ని కూడా ఆటోమేటిక్గా వాళ్ళ యొక్క ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అనమాట, పిల్లలకు వస్తాయి. ఓకే. ఇప్పుడు ఆడవాళ్ళకి మగవాళ్ళకి అని ఏం లేదు, తేడా లేదు. ఎంతమంది ఉంటే అంతమంది. భార్య బతుకుంటే భార్యకు వస్తుంది, తర్వాత కొడుకుంటే కొడుకు, కూతురు, అందరికీ సమాన హక్కులు వస్తుంది, సమాన హక్కులు పిల్లలకు వస్తాయి. ఆ విధంగా ఉంటుంది. ఇప్పుడు మీరు అడిగారు, ఒక ప్రశ్న అడిగారంటే, ఉదాహరణకు ఒక ఆయన ఉన్నాడు వడ్డీ వ్యాపారస్తుడు. ఆయన ఏంటంటే జనరల్గా ఊళ్ళలో మనం విలేజ్ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళం కదా, మన ఊళ్ళలో ఏముంటుంది అంటే ఒక సేటు గారు ఉంటారు, ఒక XYZ సేటు ఉంటాడు. ఆయన ఏం చేస్తాడు, కొంతమందికి వడ్డీలకు ఇస్తుంటాడు, డబ్బులు వడ్డీలుగో లేకపోతే ఇచ్చుకుంటాలో పుచ్చుకుంటాలో ఉంటాయి. ఇచ్చుకున్నది మళ్ళీ ఆయన కొంత బాకీ ఉంటాడు, ఎవరికో XYZకి ఉంటారు, కొంతమంది బాకీలు ఉంటాయి. బాకీలు ఉన్నప్పుడు ఏమవుతుంది, వీళ్ళు ఏం చేస్తుంటారు, వీళ్ళు ఒత్తిడి చేస్తుంటారు కుటుంబాలని. మీ నాన్న మా దగ్గర డబ్బులు తీసుకున్నాడు రా అంటారు, మామూలుగా మనం చూస్తుంటాం. కానీ ఈయన ఎవరికి ఇవ్వాలనేది ఈయన దగ్గర ప్రామిసరీ నోట్లు అవన్నీ ఉంటాయి. అప్పుడు ఆ ప్రామిసరీ నోట్లు, చెక్కులు ఏవైతే ఉన్నాయో ఈయన వారసుడిగా వీళ్ళు కోర్టు పర్మిషన్ తీసుకొని వాళ్ళు కొట్లాడచ్చు. ప్రామిసరీ నోట్ ఇప్పుడు ఈయన పేరు మీద ఉంది, XYZ పర్సన్ పేరు మీద ఉంది, ఆయన చనిపోయాడు. సో వాళ్ళ వారసులుగా ఇంకొకరు ABCD అనే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కొట్లాడచ్చు. జనరల్ మన విలేజ్ ప్రాంతాల్లో ఎక్కువ ఇలాంటి జరుగుతూ ఉంది. కొట్లాడినప్పుడు ఆటోమేటిక్ ఆ డబ్బులు వదిలేసి ఇక్కడ ఇవ్వచ్చు. అలాగే అప్పులు ఉన్నాయనుకోండి, ఉదాహరణకు ఆస్తుల కంటే అప్పులు ఎక్కువ ఉన్నాయి అనుకోండి, అప్పుడేంటి పరిస్థితి, ఖచ్చితంగా కట్టాల్సింది, వారసులు కూడా కట్టాల్సిందే కదా, తప్పదు. కొంతమంది నాకు సంబంధం లేదు, ఆయన చేసినప్పుడు నేను ఎందుకు కడతా అంటారు. అది తప్పదు. ఎందుకంటే వ్యాపారాత్మకంగా తీసుకుంటే ఎవరైనా చేయలేదు, ఆమె జడ్జిమెంట్స్ ఉన్నాయి. కానీ కుటుంబ ఖర్చుల నిమిత్తం, కుటుంబ అభివృద్ధుల నిమిత్తం, పిల్లల అభివృద్ధుల నిమిత్తం, ఇప్పుడు ఒక వ్యక్తి చనిపోయే ముందు ఒక వ్యక్తి దగ్గర 10 లక్షలు తీసుకుని ఒక పిల్లడు ఉన్నాడు, ఆ పిల్లడికి డొనేషన్కో లేకపోతే ఇంజనీరింగ్ కాలేజ్ సీటుకో దానికి కట్టాడు అనుకోండి, అది ఆయన వ్యక్తిగతం కాదు కదా. అలా కాకుండా ఆయన వ్యక్తిగతంగా ఎంజాయ్ చేశాడు అనుకోండి, ఆయన దానికి సంబంధం లేదంట. అంటే ప్రామిసరీ నోట్లో రాసేటప్పుడు అందుకని నా కుటుంబ ఖర్చుల నిమిత్తం అని రాయించుకోవాలి కొన్ని సందర్భాల్లో. ఇలా ఉంటాయండి, ఇవన్నీ ఉంటాయి. సో కొన్ని సందర్భాల్లో మనం చూసుకోవచ్చు, ఊర్లో కూడా ఈ డబ్బుల కోసం తండ్రి ఒకళ్ళు చనిపోతే శవం ముందే తన్నుకుంటా ఉంటారు డబ్బుల కోసం. సో అలాంటి సిచ్యువేషన్ ఏం చేయాలి సార్? అది కొంచెం బాధ అనిపిస్తుంది గోపి, దాని మీద వీడియో చేద్దాం అనుకున్నా. ఇప్పుడు మంచి ప్రశ్న అడిగాం. ఇప్పుడు మనం చూసాం, మొన్న ఎక్కడో ఏదో ఒక ఊర్లో ఆ శవం అక్కడ పెట్టి బేరసారాలు ఆడుకుంటున్నారు. అవును. అది ఇక దానికి మనం వాళ్ళ మనుషులు అవునా కాదా అనేది నాకు తెలియదు, కానీ అక్కడ నువ్వు ఎంత ఖర్చు పెట్టు. ఇప్పుడు నేను చాలా మంది, నేను పంచాయతీలు కూడా నేను చేసా ఊళ్ళల్లో, నేను సర్పంచ్ చేసిన పంచాయతీ చేసిన ఊళ్ళలో ఎట్లా ఉంటుందంటే, చచ్చిపోయాడు తండ్రి, 3 కొడుకులు 4 కొడుకులు ఉంటారు. వాడే అంటాడు, నేను ఎందుకు ఖర్చు, మొన్నటిదాకా తిండి నేను పెట్టా అంటాడు ఒకడేమంటాడు, లేదు నాకు మొన్నటిదాకా ఆయన హాస్పిటల్ ఖర్చు నేను పెట్టా అంటాడు. ఒకడేమో ఆయన చేసిన అప్పు నేను తీర్చా అంటాడు.
ఒకడు అంటాడు లేదు నాకు అది సంబంధం లేదు నేను అది చేసే చాకరీ చేసా అంటాడు. మరి ఆ చనిపోయినప్పుడు ఆ వ్యక్తికి సంబంధించిన ఖర్చులు ఎవరు పెట్టుకోవాలి? అదొక పెద్ద ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు ఎవరు పెట్టుకోలేదు? కొన్ని సందర్భాల్లో చందాలే అంటే ఒకటేనండి, అది అది చట్టంలో చనిపోయిన వ్యక్తికి దాన సంస్కారాలు జరపాలంటే మనకి చట్టంలో ఎక్కడ ఉండదు. కానీ మీరు ఖచ్చితంగా చనిపోయిన వ్యక్తి ఆస్తులు పంచుకున్నప్పుడు బాధ్యత కూడా పంచుకోవాలి, అంతే కదండి. సో అందుకని దయచేసి ఇలాంటివి రాకూడదని నేను కోరుకుంటాను. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు చనిపోయాడు, ఆయన సంపాదించలేకపోవచ్చు, కొన్ని సందర్భాల్లో నేను సంపాదించి పెడితే అవి మీరు పంచుకుంటారు కదా, అలాగే బాధ్యత కూడా అందరూ పంచుకోవాలి. కాబట్టి ఊళ్ళల్లో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఊళ్ళని కాదు చాలా చోట్ల నేను చూశాను. కాబట్టి ఏంటంటే ఈ చనిపోయిన వ్యక్తి ఆస్తులకి మీరే రెస్పాన్సిబుల్, అప్పులు కూడా మీరే రెస్పాన్సిబుల్, వారసులు అనేవాళ్ళు. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.